లేడీ అఘోరి శ్రీవర్షిని లవ్ స్టోరీ రోజుకో మలుపు తిరుగుతోంది. సినిమా దర్శకులు సైతం వీరిస్తున్న ట్విస్టులు చూసి ఇది కదా ట్విస్టులంటే గత నెల రోజులుగా ఇదే పంచాయతీ సామాజిక మాధ్యమాల్లో నడుస్తుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో బీటెక్ చదువుతున్న శ్రీవర్షిని సనాతన ధర్మం కోసం పాటుపడుతున్న లేడీ అఘోరి లేపుకుపోవడం సంచలనమైన సంగతి తెలిసిందే. అయితే తమ కూతురు అమాయకురాలని లేడీ అఘోరి వశీకరణ చేసి లేపుకు వెళ్ళిందని శ్రీవర్షిని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులే దగ్గరుండి ఇద్దరికీ పెళ్లి చేశారని బీటెక్ గర్ల్ శ్రీవర్షిని చెప్పడం సంచలనంగా మారిపోయింది. లేడీ అఘోరి శ్రీవర్షిని ఈ ఇద్దరి మధ్య ఒక పెద్ద కథే నడుస్తుందని స్పష్టంగా తెలుస్తుంది. రోజుకో మాట పోటుకో అబద్ధం సోషల్ మీడియాలో ఏదో రకంగా కనిపిస్తున్నారు. శ్రీవర్షినికి అయితే మానసిక సమస్యలు లేవు, కానీ అలాగే మెచ్యూరిటీ లెవెల్స్ మాత్రం అస్సలు లేవు. ఒక మాయ ప్రపంచంలో బతికేస్తుంది. భవిష్యత్తుపై పెద్దగా క్లారిటీ లేదా అన్నదే ఆమె మాటలో అర్థమైపోతుంది. ఈజీగా మనీ సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె చెబుతున్న కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు అఘోరి వద్దకు నేను వెళ్ళనని చెప్పిన అమ్మాయి సడన్గా ఇప్పుడు అఘోరి ఉంటాను అంటుంది. రీసెంట్గా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమన్నారంటే, ఇంట్లో నుంచి అఘోరితో ఉంటానని వెళ్ళిపోయిన శ్రీవర్షిని గుజరాత్లో వాళ్ళ అన్నయ్యలకు చిక్కడం, అఘోరి వద్ద నుంచి వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఇంతటితో కథ ముగిసిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడే కథలో రెండో భాగం మొదలైంది. శ్రీవర్షిని కుటుంబానికి సన్నిహితంగా ఉండే విష్ణు అనే వ్యక్తి వద్ద ఉందట. అతను ఆమెను తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్లడం లేదు, అలాగని అఘోరి వద్దకు పంపడం లేదని ఆమె అంటుంది. అసలు ఈ విషయం టీవీ ఛానల్ స్టూడియోకి వచ్చి చెప్తే బదులు శ్రీవర్షిని పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు కదా అనే అనుమానాలు అందరికీ కలుగుతున్నాయి. కానీ ఎందుకు చెప్పడం లేదు? లేడీ అఘోరితో పెళ్లి జరిగిందని శ్రీవర్షిని అంటుంది. ఒకసారి విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధానంలో, రెండోసారి ఇంట్లోనే పెళ్లి అయిందని చెప్తుంది. లేడీ అఘోరి తాళి కూడా కట్టిందని అంటుంది. అయితే మరి ఈ విషయం ఇన్ని రోజులు అఘోరి శ్రీవర్షిని ఆమె తల్లిదండ్రులు కానీ ఎందుకు చెప్పలేదని సస్పెన్స్గా ఉంది. ఇక చెన్నై నుంచి అఘోరి గోల్డ్ చైన్ తీసుకొచ్చి తన మెడలో వేసిందని శ్రీవర్షిని అంటుంది. ఆమె తల్లిదండ్రులు కూడా అఘోరితో కోడలు పిల్ల అని పిలిచినట్టు చెబుతుంది. అంత అన్యోన్యంగా ఉంటున్న క్రమంలో విష్ణు అనే వ్యక్తి వచ్చి అంతా పాడు చేశాడని, తల్లిదండ్రుల మనసు కూడా మార్చేశాడని అంటుంది. ఫైనల్గా అఘోరితో కలిసి ఉంటానని శ్రీవర్షిని చెప్తుంది. అఘోరి ఆడ మగ కాకపోయినా తనకు ఇష్టమేనని,